మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో ఏసీపీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. A1 గా చంద్రబాబును, A2 గా వేమూరి హరికృష్ణ పేర్లను సిఐడి నమోదు చేసింది. ఇక A3 గా కోగంటి సాంబశివరావును చేర్చింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రధాన మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ ఫైబర్ స్కామ్ సంబంధించి కూడా ఏసీబీ కోర్టు చాలా వేగంగా కూడా వెళ్తుంది. ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు కొద్దిసేపు క్రితమే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వాస్తవానికి ఫైబర్ గిట్ కేసుకు సంబంధించి కూడా 4 రోజుల క్రితమే సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఆ ఛార్జ్ షీట్ లో చాలా తప్పులు తడాకాగా ఉంది, కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని చెప్పి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ ఛార్జ్ షీట్ ని కూడా వెనక్కి పంపించిన సంఘటన జరిగింది. తిరిగి ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే ఏపీ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వారి ఛార్జ్ షీట్ పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. దీంట్లో A1 గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, A2 గా వేమూరి హరికృష్ణ, A3 గా కోగంటి సాంబశివరావుని కూడా నిందితులుగా చేస్తూ కూడా సిఐడి అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా ఈ ఛార్జ్ షీట్ పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, లేకపోతే ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారనే దానికి సంబంధించి అయితే మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు వరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కి సంబంధించి మాత్రం A1, A2, A3 గా నిందితులు చేస్తూ కూడా ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ఓకే, థ్యాంక్ యూ శివ.